నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఇతర పార్టీల కుతంత్రాలు ఈ నెల 13వ తేదీ వరకేనని, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని 11వ వార్డులో వార్డు కౌన్సిలర్ తమీం, ఏపీపీఎస్సీ మాజీ మెంబర్ డాక్టర్ నోమాన్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను వివరించారు. ఈ సందర్భంగా శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల నేపథ్యంలో జగనన్నను ఢీకొట్టేందుకు చేతగాని కూటమి పార్టీలు కుతంత్రాలను చేస్తూ అడుగడుగున అడ్డు తగులుతూ ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను అమలు చేయకుండా చేస్తున్న కుట్రలు కేవలం ఈ నెల 13వ తేదీ వరకేనని, అటు తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఫ్యాన్ గాలి వీస్తుందని, క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్నారు. 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి నేడు మరో అవకాశం ఇవ్వాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇటువంటి మోసపు రాజకీయ నాయకులకు చర్మగీతం పాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయాలని, నంద్యాలలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఆదరిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ఈ నెల 13వ తేదీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిలను ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ అధ్యక్షుడు, కోఆప్షన్ సభ్యుడు పడకల సుబ్రహ్మణ్యం, మాజీ కౌన్సిలర్ కత్తిశంకర్, కోఆప్షన్ సభ్యులు సలాముల్లా, నెరవాటి సత్యనారాయణ, ప్రతాప్ రెడ్డి, డాక్టర్ సుబ్బారెడ్డి, అడ్వకేట్ రామచంద్రారెడ్డి, జేపీ వెంకటస్వామి, మాజీ కౌన్సిలర్ రాహేలమ్మ, బొబ్బటి దామోదర్ రెడ్డి, జేపీ వినయ్, వెంకటరెడ్డి, సునీల్ రెడ్డి, మహమ్మద్ హుసేన్, నెరవాటి రవి, రెహమాన్, రాఘవ, బాషా, నూర్, అబ్దుల్లా, రఫీ, అప్సర్, అన్వర్, షాలు, కరీముల్లా, బిలాల్, మాబాషా, శెట్టి, బాయ్, సుధాకర్ మరియు వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా, ఈ రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టడానికి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఏకమైనాయి అంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఎంత బలం ఉందనేది ఆ పార్టీలు నమ్ముతున్నాయో మీకు అందరికి కూడా స్పష్టంగా కనపడుతోంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాలేకపోయిందంటే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వచ్చేవాడు. కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వచ్చే ధైర్యం గాని సాహసం గాని వాళ్ళు చేయలేకపోతున్నారు. కాబట్టి మిత్రులైనటువంటి బీజేపీని వెంట పెట్టుకుని వస్తున్నారు, జనసేనను వెంట పెట్టుకుని వస్తున్నారు. అదే కాకుండా వారి కుటుంబ సభ్యురాలైనటువంటి చెల్లెని కూడా ఈ రోజు ఈయన మీదకి ఉసిగొలిపి ఈ రోజు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కూడా మన ఓట్లని చీల్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం మీరందరూ కూడా గమనిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు గాని, అన్న తమ్ముళ్ళు గాని అందరూ కూడా బాగా ఆలోచించండి. ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2019లో మీకు ఇచ్చినటువంటి హామీల ప్రకారం అమ్మఒడి గాని, చేయూత గాని, చేదోడు గాని, ఆసరా గాని, రైతు భరోసా గాని, విద్యా దీవెన గాని, వసతి దీవెన గాని, విద్యా కానుక గాని, ఈబీసీ నేస్తం గాని, జగనన్న తోడు గాని, లేకపోతే ఇంటికాడికి పెన్షన్లు రావడం గాని, ఇంటికాడికి రేషన్ బండి రావడం గాని, ఇంటికాడికి వాలంటీర్ వ్యవస్థ రావడం కానివ్వండి, లేకపోతే వార్డుల్లో సచివాలయాలు ఏర్పాటు చేయడం గాని, ఈ ప్రభుత్వానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినాడు. మరి అప్పుడు ఏమన్నా ఇవన్నీ దీనిలో ఒక్కటన్నా ఉందా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ కావాల్సిందే కులాలు కాదు, మతాలు కాదు, రాజకీయాలు కాదు. పేదవాళ్ళకి మంచి చేసే ప్రభుత్వమే రావాలి. పేదవాళ్ళకి వారి అకౌంట్లలో న్యాయం చేసే ప్రభుత్వమే రావాలి. జగనన్న లాగా అకౌంట్లలో డబ్బులు వేస్తే ఒక్క రూపాయి కూడా అవినీతికి తావు లేకుండా చేసే ప్రభుత్వమే రావాలి. ఇంటికాడికి అవ్వాతాతలకి ఇంటికాడికి పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం రావాలి. ఇంటికాడికి రేషన్ పంపించే ప్రభుత్వం రావాలి. వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కావాలి అని చెప్పేసి మీరందరూ కూడా అడుగుతున్నారు. మరి అటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి కంటే మునుపు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలలో ఒక్కటన్నా చేసినాడా అనేది ఒక్కసారి ఆలోచించండి. ఒక పక్కన బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు కలిసి మా ఒక్క పోలీసుకు కొట్లాడుతున్నారు. జగనన్న మీకు తెలుసు ధైర్యం ఉండి ఎంతో మంది ముఖ్యమంత్రి కొడుకులు లీడర్లు అయినారు, కానీ ముఖ్యమంత్రి కాలేకపోయినారు. జగన్ ఒక పట్టుదలతో ముఖ్యమంత్రి కావాలని అట్లనే కష్టపడి ఎదురు తిరిగి చాలా మందికి సీనియర్స్ ఆయనకి రాకూడదు అని చేసేది కూడా ఆ కుట్రలకి ఎదురు తిరిగి ఆయన సాధించున్నాడు. 30 సంవత్సరాల నుంచి రోడ్లు లేక కష్టపడుతున్న ఉర్దూ లైబ్రరీ సందుకి మనం 30 సంవత్సరాల తర్వాత గడప గడపకి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈడ రోడ్డు బాలేదని రోడ్డు శాంక్షన్ చేసినారు.
ఇమీడియట్ గా 6 నెలల్లో ఆ రోడ్ వేయడం జరిగింది. అదే విధంగా గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న రోడ్లని అవి కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళా ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీనివాస్ నగర్ లో రోడ్ లేకపోతే అక్కడ ఆ సందులలో కూడా రోడ్లు వేయడం జరిగింది. అదే విధంగా కల్వట్లు దాదాపుగా 19 కల్వట్లు మన చాన్బాడకి వేపించడం జరిగింది. అదే విధంగా డ్రైన్స్ లేని చోట డ్రైన్స్ అన్ని కొత్తగా మరమ్మత్తు చేసి మొత్తం వెళ్లేటట్టుగా మంచి డ్రైన్స్ వేపించడం జరిగింది. రవి గారు ఎమ్మెల్యే నుంచి ఎన్ని ఫండ్స్ ఇచ్చారంటే ఓన్లీ చాన్బాడకే కనీసం అంటే 1,05,00,000 పని చేసినాం. ఒక కల్వర్ట్ ఇడిచిపెట్టలేదు, ఒక రోడ్ ఇడిచిపెట్టలేదు, ఒక డ్రైనేజ్ అనేది లేదు. కానీ ఆఖరికి స్తంభాలు కూడా లైటింగ్స్ కూడా ఇవన్నీ ఎట్లా మన వైసీపీ ప్రభుత్వం ఉన్నందుకు మన ఎమ్మెల్యే రవి కిషోర్ గారి ఉన్నారు, ఇక్కడ మన కౌన్సిలర్ గారు అన్నీ ఉన్నారు కాబట్టి డెవలప్ అవుతున్నాయి. ఆ హక్కుతోనే మీ దగ్గరికి వస్తున్నాము. ఆ పని చేస్తున్నాం కాబట్టి ధైర్యంతోనే ప్రతి గడప ప్రతి వ్యక్తికి మనం ఓటు అడుగుతున్నాం. దయచేసి మీరందరూ మరొకసారి మన ఎమ్మెల్యే గారికి అవకాశం ఇచ్చి మళ్ళీ మనకి కావాల్సిన సేవలు చేయించుకోవాలని కోరుతూ, ఎన్నికల్లో జగనన్నకు ఫ్యాన్ కు ఓట్లు వేస్తే సంక్షేమ పథకాలన్నీ కొనసాగింపు అవుతాయని, చంద్రబాబుకు సైకిల్ కు ఓట్లు వేస్తే సంక్షేమ పథకాలన్నీ ముగింపు అవుతాయని ప్రజలు విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలని నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి నంద్యాల నియోజకవర్గ ప్రజలు గమనించాలని కోరారు. పట్టణంలోని 9వ వార్డులో కౌన్సిలర్ దండే నాగమ్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి, అలాగే నంద్యాలలో చేపట్టిన అభివృద్ధి సేవా కార్యక్రమాలు, ఇటీవల విడుదల చేసిన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. వార్డులో ప్రజలు బ్రహ్మరథం పడ్డారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్రకిషోరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదని రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని పేర్కొన్నారు. జగనన్నకు ఓట్లు వేస్తే సంక్షేమ పథకాలు కొనసాగింపని, బాబుకు ఓట్లు వేస్తే సంక్షేమ పథకాలకు ముగింపని ప్రజలు గ్రహించాలని కోరారు. వివేకంతో అమూల్యమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేయించి నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 1వ పట్టణ అధ్యక్షుడు పడకల్ల సుబ్రహ్మణ్యం, దండే బొజ్జయ్య, మాజీ కౌన్సిలర్ ఆర్ల వెంకటస్వామి, దండే సుధాకర్, దండే శ్రీనివాసులు, చందు, తిమ్మయ్య, కటకం లక్ష్మణస్వామి, శశి మెడికల్ రామచంద్రయ్య, మార్కెట్ కలం, గన్ల సుధీర్, భవనాసి వాసు, భవనాసి హర్ష, మిద్దె సుబ్బయ్య, మిద్దె చంద్రశేఖర్, అన్వర్ బాషా, అమీర్ బాషా, మా బాషా, సద్దాం, మాజీ కౌన్సిలర్ లక్ష్మీబాయ్, వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జగనన్న సీఎంగా 5 సంవత్సరాల పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని అందుకున్న ప్రజానికం ఎప్పుడెప్పుడు తమ అభిమాన నాయకుడి రుణం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నారని, రోజు రోజుకు రాష్ట్రంలో ఫ్యాన్ గాలి వీస్తున్నదని, ఈ నేపథ్యంలో నంద్యాలలో ఫ్యాన్ గాలికి ప్రజానికం ఫిదా అవుతున్నారని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి సతీమణి నాగిని రవిసింగారెడ్డి పేర్కొన్నారు. నంద్యాల పట్టణం 27వ వార్డులో మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు శోభారాణి, వార్డు ఇన్ఛార్జ్ దేవనగర్ భాష ఆధ్వర్యంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను, అలాగే నంద్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోరెడ్డి చేపట్టిన అభివృద్ధి సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ ఎన్నికల కరపత్రాలను వార్డు ప్రజలకు అందజేశారు. వార్డులో అడుగడుగునా పూలతో, పూల మాలలతో ఘనస్వాగతం పలుకుతూ హారతులను పట్టారు. ఈ సందర్భంగా నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న చేపట్టిన సంక్షేమ పాలన మరెక్కడా లేదని, ఇతర రాష్ట్రాలు జగనన్నను ఆదర్శంగా తీసుకొని వారు అమలు చేసేందుకు రావడం జరిగిందన్నారు. ప్రజల అవసరాలను, కష్టాలను, కడగండ్లను దగ్గర నుండి చూసిన మనసున్న నాయకుడు చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఫిదా అయిపోయారని, ఎప్పుడెప్పుడు తమ రుణం తీర్చుకుందామని ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిలకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయించి అఖండ మెజారిటీ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ సెల్ కార్యదర్శి కారు రవికుమార్, రవికిరణ్, ఇమానియల్, మత్తయ్య, మోహన్, కరీముల్లా, ఈశ్వర్, శ్రీను, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
పట్టణం 21వ వార్డు నూనెపల్లె హరిజనవాడ నుండి 20 కుటుంబాలు వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమ్మారెడ్డి సమక్షంలో టీడీపీని వీడి వైసీపీలో చేరడం జరిగింది. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. యువనేతలైన జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని, అలాగే శిల్పా రవిచంద్రరెడ్డి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణం నూనెపల్లె హరిజనవాడలో పేద ప్రజలు నివసిస్తున్న ఈ ప్రాంతాన్ని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి అభివృద్ధి చేశారని, పేదలకు ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు, సీసీ రోడ్లు, డ్రైన్లు, మౌలిక సదుపాయాలను కల్పించారన్నారు. మరోసారి యువనేత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డికి అవకాశం కల్పించాలని, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాలంటే నంద్యాలలో ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్రరెడ్డిని గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారు చిన్న సుబ్బారాయుడు, పెద్ద సుబ్బారాయుడు, సుధాకర్, మధు, ఖుషి, రామాజీ, కేశవ, ఆనంద్, తిరుపతి, బాబు, కళ్యాణ్, యాకోబ్, శ్రీను, వెంకటేశ్వర్లు, పండు, అశోక్, వారి కుటుంబ సభ్యులు, మిత్రులు ఉన్నారు. టీడీపీ వీడి వైసీపీలో చేరుతున్నటువంటి చిన్న సుబ్బారాయుడు, సుధాకర్, మధు, ఖుషి, రామంజీ, కేశవ, ఆనంద్, తిరుపతి, బాలు, కళ్యాణ్, యాకోబ్, సీను, వెంకటేశ్వర్లు, పాండు, అశోక్, అదేవిధంగా ఒక 20 కుటుంబాలు ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు ముఖ్యంగా వారికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున స్వాగతిస్తున్నారు. మరి అదేవిధంగా మరి ఆ యొక్క నూనెపల్లెకు సంబంధించి అందరూ పేదవాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం హరిజనపేట. మరి ఈసారి రవి ఎమ్మెల్యే అయితే అది డెవలప్ చేయాలి. ఇంకా అంతకుముందు కుర్చీలన్నీ ఉండేవి, ఒక కుర్చీ కూడా కనపడటం లేదు. ఇప్పుడు మొత్తం అంతా ఇట్లా వచ్చేసాయి, రోడ్లు కూడా వచ్చినాయి, డ్రైనేజీలు వచ్చినాయి, వాటర్ వచ్చింది, ఎలక్ట్రిసిటీ వచ్చింది. ఇంకా కావాల్సింది కొంతమంది ఫ్లాట్లు, ఇళ్ల స్థలాలు, అదేవిధంగా ఇల్లు. మరి దాన్ని కూడా పూర్తి చేయాలి. అదేవిధంగా మరి ముఖ్యంగా అమృతరాజ్ మంచి మనిషి, మీకు అందరికి అందుబాటులో ఉంటాడు. ఏదున్నా కానీ కూడా మీరు ఎప్పుడైనా మా దగ్గర కూడా డైరెక్ట్గా రావచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అది కాబట్టి మరి జగనన్న ముఖ్యమంత్రిగా కావాలంటే ఒకసారి మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఆలోచించే వచ్చారు. మరి ఎలక్షన్ జాగ్రత్తగా ఓటింగ్ వేయడం కాదు కావాల్సింది, వేయించాలి. కావాల్సిన వాళ్ళు చిన్నాయన వాళ్ళు, పెద్దనాయన వాళ్ళు, చిన్నమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, కావాల్సిన వాళ్ళందరికీ చెప్పి ఓటేపిస్తే మంచి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి మెజారిటీ ఏమాత్రం తగ్గకుండా వర్క్ చేయాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జగన్. నంద్యాల పట్టణం 8వ వార్డుకు చెందిన బలిజ సంఘీయులు టీడీపీకి షాక్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ నాయకులు శాంతిరాం సంస్థల అధినేత మిద్దె శివరాం, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి జగన్ ప్రసాద్, కౌన్సిలర్ తౌహీద్, వైఎస్ఆర్సీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, కైలాస్ నాథ్, నీలి చంద్రశేఖర్, మల్లికార్జున, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చిమ్మా నాగన్న, నంద్యాల 1వ పట్టణ అధ్యక్షుడు పడకన్ల సుబ్రహ్మణ్యం, పరమేశ్వర రాజశేఖర్, చిమ్మా రవి, ఓబులపతి, గోపాల్, కాశగిరి శ్రీను ఆధ్వర్యంలో ఉపరిపేటకు చెందిన బలిజ సంఘీయులు మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం పాటించారని, అలాగే నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి బలిజ సంఘీయులకు తగిన స్థానాన్ని కల్పించి సామాజిక న్యాయం పాటించారని, బలిజ సంఘీయులైన మార్కెట్ యార్డ్ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా, ఏపీపీఎస్సీ మెంబర్ గా, కౌన్సిలర్లుగా, కోఆప్షన్ సభ్యులుగా ఇచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీకే దక్కుతుందన్నారు. చంద్రబాబు మాయమాటలతో బలిజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలోనే బలిజలకు న్యాయం జరిగిందని, భవిష్యత్తులో మరింత స్థానం, గుర్తింపు కల్పిస్తామని తెలిపారు. రోజు రోజుకు బలిజ సంఘీయులు వైసీపీ వైపు చూస్తున్నారని, త్వరలో వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీలో చేరిన వారు మహేష్ కుమార్, దాసరి మల్లికార్జున, దాసరి బ్రహ్మరాంబ, దాసరి రాంప్రసాద్, దాసరి అనురాధ, దాసరి రామకృష్ణ, ఇంద్రాదేవి, సోమశేఖర్, పుష్పావతి, మురళీధర్, పద్మావతి, టైలర్ శ్రీను, దండు సుబ్రహ్మణ్యం, రాజశేఖర్, సుధాకర్, మహేష్, శేఖర్, భాస్కర్, హేమంత్, భువన్, మోహన్, కిట్టప్ప, రామకృష్ణ ఉన్నారు. ముఖ్యంగా బలిజ కులస్తులకు, అదేవిధంగా ముస్లిం సోదరులకు, అదేవిధంగా వైశ్యాసుకు నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా. ఒక్కసారి మీరు బేరీ చేసుకోండి. రవిచంద్రరెడ్డి వయసు, అదేవిధంగా ఫరూక్ గారి వయసు. మరి రవిచంద్రరెడ్డి వయసు 40 సంవత్సరాలు,
అదేవిధంగా ఫరూక్ గారి వయసు 73, 74 ఉన్నాయి. మరి ఈ వయసులో పోటీ చేసి ఇది లాస్ట్ ఎలక్షన్ అంటున్నారు. లాస్ట్ ఎలక్షన్ అంటే ఏమని తర్వాత పని చేసినా చేయకపోయినా ఎవరు క్వశ్చన్ చేయడానికి రాదు. అదే నీకు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు రాజకీయాల్లో అనుకున్న వాళ్ళకు తప్పకుండా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, 10 మందికి దగ్గర కావాల్సిన అవసరం ఉంటుంది, ఎవరు అడిగినా పని చేసి మెప్పు పొందాల్సి ఉంటుంది. మరి ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఇంకొక 20-25 సంవత్సరాలు రాజకీయం చేసే శక్తి చిన్న వయసు కాబట్టి రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఉంది. రాబోయే ఎలక్షన్లో జగనన్న ముఖ్యమంత్రి కావాలన్నా, అదేవిధంగా మరి రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యేగా కావాలన్నా, అదేవిధంగా పోచా బ్రహ్మానంద రెడ్డి ఎంపీ కావాలన్నా మీ ఆశీర్వాదం అవసరం, మీ అభిమానం అవసరం, మీ ఆప్యాయత అవసరం. అదేవిధంగా జగన్ను ముఖ్యమంత్రిని చేయడానికి మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా రవిచంద్ర కిషోర్ రెడ్డిని ఎమ్మెల్యే చేయడానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా పోచా బ్రహ్మానంద రెడ్డి ఎంపీ చేయడానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. మరి ఈ సిద్ధం సభలతోనే ఈరోజు జగనన్న పాపులర్ గా అవుతున్నాడు. ఆయన పేరు చెప్తే అవతల గుండెల్లో మరి వణికిపోతున్నారు. వ్యక్తికి ప్రజాబలం ఉన్నంత వరకు, ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎవరు కూడా ఏం చేయలేరని మనవి చేస్తూ ఈరోజు ఈ వార్డులో ఒక 100 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం, వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీని మన అభ్యర్థి అయినటువంటి శిల్ప రవిచంద్ర కిషోర్ గారిని గెలిపించడానిక మీరు అందరూ కూడా ఈ 10 రోజులు మీరందరూ కష్టపడాల్సినటువంటి అవసరం ఎంతైనా. గత 5 సంవత్సరాల్లో మీరు నంద్యాల పట్టణంలో వివిధ రకాలైనటువంటి డెవలప్మెంట్, రోడ్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, పిహెచ్సి హాస్పిటల్స్ కానీ, మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని 100 కోట్లు నంద్యాల ఖర్చు పెట్టడం ఈ ప్రభుత్వం చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి ఈ వార్డులో అత్యధిక మెజారిటీతో మన శిల్ప రవిచంద్ర కిషోర్ గారికి ఓటు వేయాలని, అలా పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి ఎంపీకి ఓటు వేసి వాళ్ళందరినీ గెలిపించాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టిన జూనియర్ న్యాయవాదులకు జగనన్న ప్రభుత్వంలో గౌరవ వేతనం అందించడం జరిగిందని, జూనియర్ న్యాయవాదులను వారి వృత్తిలో స్థిరపడేందుకు ఆర్థిక సాయం అందించడం జరిగిందని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఉదయనంద రెసిడెన్సీ లోని కాన్ఫరెన్స్ హాల్ నందు నంద్యాల పట్టణ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన న్యాయవాదుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా హాజరయ్యారు. అనంతరం న్యాయవాదులు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన గత 5 సంవత్సరాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి జూనియర్ న్యాయవాదులను వారి వృత్తిలో స్థిరపడేందుకు గాను గౌరవ వేతనాన్ని అందించి తగిన ప్రోత్సాహం అందించారన్నారు. రానున్న కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో న్యాయవాదుల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. విఘ్నులైన న్యాయవాదులు సమాజంలోని ప్రజలను చైతన్యం చేయాలని, మంచి చేసిన వారిని మరోసారి గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. ఎల్లప్పుడూ శిల్పా కుటుంబం న్యాయవాదుల పక్షాన నిలుస్తుందని, సమస్యలను పరిష్కరించేందుకు శిల్పా కుటుంబం ఇంటి తలుపులు ఎల్లవేళలా తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రామసుబ్బయ్య, స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు, స్టేట్ జాయింట్ సెక్రటరీ తిమ్మారెడ్డి, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు కృష్ణారెడ్డి, సీనియర్ న్యాయవాదులు మాదాని రామచంద్రారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రవి, సుబ్బయ్య, తిరుపతి, ఓబుల్ రెడ్డి, సీనియర్, జూనియర్ మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో మా ఇద్దరి ఒక పనితనం కూడా చూశారు. ఎక్కడ ఇప్పుడు చాలామంది రెచ్చగొట్టే మాటలు, లేకపోతే పర్సనల్గా వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన మాటలు, అవన్నీ మాట్లాడినప్పుడు మాకు కూడా ఒకంత బాధగానే ఉంటుంది, ఒకంత
కోపం కూడా వస్తుంది, తిరిగి అనాలని కూడా మనసులో చాలా ఉంటాయి. ఎందుకంటే ఈరోజు అందరికీ నోరుంది, నోరులో మాట్లాడడం అనేది 5 నిమిషాల పని. కానీ నాకు ఎప్పుడో ఒకరోజు చెప్పారు, స్థితప్రజ్ఞత అని చెప్పేసి, ఎవడైతే ఫోకస్డ్గా ఉంటాడో, నీ టార్గెట్ ఏంది, నీ ఫోకస్ దేని మీద ఉండాలి, నీ ఫోకస్ నంద్యాల ప్రజలు నీకు ఓట్లు వేసి గెలిపించింది నంద్యాలని డెవలప్ చేయమని చెప్పి, దట్ షుడ్ బి యువర్ ఫోకస్. దాని మీద ఫోకస్ పెట్టి, కానీ ఇవన్నీ పక్కన నుంచి వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి నీ ఫోకస్, నీ టార్గెట్ నీ నంద్యాల కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ మీద పెట్టండి అని చెప్పేసి ఆ చెప్పిన సలహాని దాన్నే పాటిస్తూ ఉన్నాం. మేము ఈ 3 yearsలో చేయాల్సింది, ఎందుకంటే ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందని, ఒక ఇల్లు మనం ఇష్టపూర్వకంగా మనం సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ప్యాషన్తో కట్టుకుంటే ఒక ఇల్లు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మినిమం 2 years, కొంచెం పెద్దగా ఉంటే 3 years కూడా పడుతుంది. 2 years అయితే గ్యారంటీ. ఇంటీరియర్స్ బాగా అన్ని, ఎందుకంటే సొంత ఇల్లు కాబట్టి. అటువంటిది ఒక మెడికల్ కాలేజ్ 500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్, కోర్టు కేసులన్నీ వేసి దాని మీద కొట్లాడి గెలిచి ఆ పీఈబీ స్ట్రక్చర్ని 4 monthsలో చేసాం. 4 monthsలో ఒక్కసారి మీరు విజిట్ చేసి రండి. మేము చెప్పేది కాదు, మీరు విజిట్ చేసి దాని లోపల ఉన్న ఆడిటోరియంస్ కానీ, దాని క్లాస్ రూమ్స్ కానీ, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చూసిన తర్వాత ఈ గవర్నమెంట్ ఏమీ చేయలేదని మీరు భావిస్తే మాకు ఓటు కూడా వేయాల్సిన పనిలా. మీరు చూసి వచ్చిన తర్వాత నేను అదే అంటాను, ఎవరినైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. 2019కి ముందు గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లుంది, ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లుంది, నిజంగా మార్పు రాలేదు అని చెప్పి మీరు భావిస్తే మాకు ఓట్లు వేయాల్సిన పనిలే. మార్పు వచ్చింది అనుకుంటేనే మాకు ఓట్లు వేయమని చెప్పేసి ధైర్యంగా ఈరోజు మేము అడగగలుగుతాం. మనం నెక్స్ట్ ఇయర్కి అయితే నుడా చేసుకోబోతాం. ఇప్పుడు కూడా ఉంది కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. మనం కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి విడిపోయి మనం నంద్యాల వరకు నంద్యాల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని నెక్స్ట్ ఇయర్కి జగనన్న ప్రభుత్వంలో మనం తీసుకురాబోతున్నాం. సో నెక్స్ట్ ఇయర్లో అది కూడా ఫినిష్ చేయబోతున్నాం. సో మన పర్మిషన్స్ కావచ్చు, మన డెవలప్మెంట్ ప్లాన్స్ కావచ్చు, అన్నీ కూడా నంద్యాల వేదికగా మొదలు కాబోతున్నాయి. సో జిల్లా చేసుకున్నాం. ఈ జిల్లాలోనే బెస్ట్ కాన్స్టిట్యున్సీ చేయాలన్న ఒక తాపత్రయం మాకుంది. జిల్లాలోనే కదా, ఈ జిల్లానే నెంబర్ 1 జిల్లాగా చేయాలన్న ఆలోచన మాకుంది, మాకు ఆ విజన్ ఉంది. సో ఆ ఆపర్చునిటీ మాకు మీరు అందరూ కూడా కల్పిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మా మీద ఎటువంటి అవినీతి మచ్చ ఉందా, సెటిల్మెంట్లు, కబ్జాలు, భూదందాలు ఏమైనా వీళ్ళు చేస్తారు అనేది ఎక్కడైనా ఉందా, లేకపోతే గొడవలు సృష్టించినారు, చిచ్చు పెట్టినారు వీళ్ళు అనేది ఎక్కడైనా ఉందా, లేకపోతే తప్పుడు కేసులు పెడతారు, లేకపోతే వీళ్ళు తప్పుడు పనులు చేశారు అనేదన్నా ఎక్కడైనా ఆరోపణలు ఉన్నాయా, లేకపోతే కాంట్రాక్టర్ దగ్గర నుంచి పర్సంటేజీలు తింటారు, లేకపోతే ఉద్యోగాలు అమ్ముకుంటారు, ఎక్కడైనా ఈ 5 yearsలో మీరు ఎప్పుడైనా విన్నారా, చూసారా? మరి 5 yearsలో ఎటువంటి రిమార్క్ లేకుండా ఈ 5 yearsని చేసాం. సో ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి, మీ ఎడ్యుకేటెడ్ ఫ్రెండ్స్ అందరికి కూడా వాళ్ళని కూడా మోటివేట్ చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను. మనకు యాక్చువల్గా మనకు 100 TMC నీళ్ళు కావాలి. మనకు అలాట్ అయినది 100 TMC వాటర్ రావాలంటే మన ఫ్లడ్ ఉండేది, ఫ్లడ్ వాటర్ వచ్చేది ఒక 20 days వస్తుంది. బట్ ఫస్ట్ మనకు రాజశేఖర్ గారు పోతిరెడ్డిపాడు నుంచి మనం నీళ్ళు డ్రా చేయాలి. అది 11,000 క్యూసెక్కులు ఉండేది. 11,000 క్యూసెక్కుల నుంచి రాజశేఖర్ రెడ్డి 40,000 క్యూసెక్కులు చేసిన దానివల్ల కొంత మన అడ్వాంటేజ్ వచ్చింది. మళ్ళీ ఆ 40,000 క్యూసెక్కులు కూడా మనం డ్రా చేసుకోలేమనే ఉద్దేశంతో ఇప్పుడు 80,000 క్యూసెక్లు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 80,000 క్యూసెక్, అంటే 80,000 క్యూసెక్లో దాదాపు 1 month లోపలనే మనము ఫ్లడ్ వాటర్ను మనం తీసుకోవచ్చు. మన ఫ్లడ్ వచ్చేది ఓన్లీ 20 daysలోనే ఉంటుంది. ఆ 20 days పోతే సముద్రంలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి మనకి ఎప్పుడు సమస్య వచ్చేది. బట్ రాజశేఖర్ రెడ్డి వచ్చినాక, మన జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మనకు అసలు సమస్య అనేది లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం తెలుసు మీకు, ఈ సంవత్సరం మనకు వర్షాలు లేవు. వర్షాలు లేకుండా కానీ మనకు మన రైతులకు ఒక సిస్టమేటిక్గా నీళ్ళు ఇచ్చి మనల్ని రైతులను కాపాడిన మన గవర్నమెంట్ విజనరీ లీడర్. అంటే ఓట్ల కోసం చేయడం లేదు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఓట్ల కోసం కాదు, ఫ్యూచర్ కోసం, ఫ్యూచర్ జనరేషన్ కోసం చేస్తున్నాడు. ఎంత ఇన్కమ్ వస్తుందో తెలుసా మీకు? కాబట్టి దయచేసి ఇవన్నీ ఆలోచన చేయండి. మన నెక్స్ట్ 13వ తేదీ ఎలక్షన్స్ ఉంది కాబట్టి మీరంతా మేధావులు, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి పనిలే. మళ్ళీ మన రాజశేఖర్ రెడ్డి కావాలంటే మన రవిచంద్ర కిషోర్ రెడ్డిని మనం ఎంపీ చేస్తే మళ్ళీ ఈ నంద్యాలకు కానీ పార్లమెంట్ కానీ రవి అసెంబ్లీకి కానీ సేవ చేసే భాగ్యం కలిగించాలని కోరుకుంటూ
ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించేందుకు ప్రార్థిస్తాను. ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశామనేది అందరికీ తెలిసిన విషయమే. మే 13వ తేదీన ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మన కోసం, మన మంచి కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి పథకాలు ఎన్నో చేసుకుంటా పోతారు. ఒక్కొక్క వృత్తిని ఆయన ఐడెంటిఫై చేసి ఆ వృత్తిలో ఉన్న వెసులుబాట్లు, కష్టాలు వాళ్ళకు సహాయం చేసుకుంటూ పోతా ఉన్నారు. ఆ రకంగానే లాయర్లకు అనుకోండి, చిన్న పిల్లలకు అనుకోండి, వృద్ధులకు అనుకోండి, అన్నిటికీ దగ్గర ఉండి అతను ఏదో పథకంగా అతన్ని ఆర్థికంగా బలోపేతం చేసే రకంగా చేస్తున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. మనం ఆలోచించాల్సిన విషయం ఏమంటే, భవిష్యత్తు ఎప్పుడు ఎవరికి ఉంటుందంటే యువతకు, బాలలకు ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు ఏం ఆలోచన చేస్తాడంటే కేవలము తనకు ఓటు బ్యాంకుగా ఆలోచన చేసి ఓటర్లను మాత్రమే సంతోషపెట్టే రకంగా ప్లాన్ చేస్తారు. ఎన్ని రకాలుగా, ఎన్ని పార్కులు, ఎన్ని రోడ్లు, ఎంత బాగా డెవలప్ చేస్తున్నారు. ఒక విజన్ ఉండే నేత. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఎన్ని, హాస్పిటల్స్ ఎన్ని, రైతు భరోసా కేంద్రాలు ఎన్ని. సో దయచేసి నేను చెప్పేది ఏమంటే, డెవలప్మెంట్ ఈ ఇద్దరు నాయకుల దగ్గర ఉంది. ఎంపీ పోచా బ్రహ్మానందరి గారి దగ్గర, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి దగ్గర ఉంది. కాబట్టి మనమందరము మనతో పాటు మన దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తిని రిక్వెస్ట్ చేసి మనము ఇంతకు ముందు మెజారిటీకి అయితే ఖచ్చితంగా పెంచే రకంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఒకసారి మనము ముఖ్యమంత్రులు 1952 నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే బాగా ఎఫెక్టివ్గా చేసిన వాళ్ళు ముగ్గురు కనపడతారు. ఒకరు ఎన్టీ రామారావు గారు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు చేసిన పనులు శాశ్వతంగా, ధైర్యంగా ఇవి జరుగుతాయా అని ఆ పీరియడ్లో అనుకున్నవన్నీ చేశారు. ఎస్ఆర్బీసీ కానివ్వండి, తెలుగంగ కానివ్వండి, తర్వాత మండల్స్ తేవటం అనేది అతి ధైర్యంగా చేసినారు ఎన్టీ రామారావు గారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 108 కానీ 104 కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అది చరిత్రలో మిగిలిపోయే పనులు చేసినారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక వెల్ఫేర్ స్కీములతో పాటుగా ఎడ్యుకేషన్ గురించి, హెల్త్ గురించి మనం కలలో ఊహించనంత మార్పులు చేయటము, అంత అభివృద్ధి చేయటం జరిగింది. చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మి టీడీపీకి ఓట్లు వేస్తే ఇక రాష్ట్ర ప్రజలు ఇక్కట్ల పాలు, అధోగతి పాలు కావాల్సిందేనని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి సోదరి శిల్పారెడ్డి విమర్శించారు. శనివారం గోస్పాడు మండలం యాలూరు గ్రామంలో నంద్యాల జిల్లా అధ్యక్షురాలు బెక్కం శకుంతలమ్మ, వివి రామసుబ్బారెడ్డి, సర్పంచ్ గడ్డం రత్నమ్మ, గడ్డం నరసింహులు, బెక్కం వెంకటరామరెడ్డి, బెక్కం కృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. జగనన్న పాలనలో రాష్ట్ర ప్రజలకు చేసిన సంక్షేమ అభివృద్ధిని, నంద్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ కరపత్రాలను అందజేసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మాందరెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు మోసపూరిత మాటలను ప్రజలు నమ్మవద్దని, ఒకవేళ టీడీపీకి ఓట్లు వేస్తే ఇక్కట్ల పాలు, అధోగతి పాలవుతారని పేర్కొన్నారు. జగనన్న ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు కొనసాగాలంటే మరోసారి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని, నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మాందరెడ్డిలను గెలిపించాలని కోరారు. టీడీపీకి ఓట్లు వేస్తే జగనన్న పథకాలన్నీ దూరం అవుతాయని స్పష్టం చేశారు. అమలు కాని మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేసేందుకు నాయకులు వస్తారని, వారి మాటలను నమ్మవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహించడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకున్న సమస్యలు ఏంటో కనుక్కొని ఇక్కడ జగనన్న పథకాలు వాళ్ళకి ఖచ్చితంగా చేరాయా లేదా అని అడిగి ప్రతి ఇంట్లో తెలుసుకుంటున్నాము. ఇక్కడ చాలా వరకు రోడ్స్ చూసుంటే మీరు అన్ని రోడ్స్ బాగానే అభివృద్ధి అయినాయి. ఇంకా ఏమైనా పెండింగ్ వర్క్స్ ఈ కోడ్ వల్ల ఆగిన ఉంటే డెఫినెట్గా రవాణా గెలిచిన తర్వాత మరికొన్ని రోడ్స్ శాంక్షన్ అయ్యి పెండింగ్లో ఉన్న రోడ్స్ అన్ని కంప్లీట్ చేస్తామని అందరికీ హామీ ఇస్తున్నాము. దాంతోపాటు కొన్ని ఇల్లులు కొన్ని ఇష్యూస్ వల్ల ఇక్కడ ఇవ్వలేకపోయినాము.
ఆ ఇల్లులన్నీ కూడా ఈసారి అన్న ఎమ్మెల్యే కావగానే ఫస్ట్ డెఫినెట్గా ఇక్కడికి ఇస్తానని అన్న కూడా మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా ఇల్లులన్నీ ఏదైనా ప్రాబ్లం ఉన్నవన్నీ తీసేసి ఈసారి డెఫినెట్గా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తామని. ఇంకా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి స్పందన చాలా బాగుందండి. మీ నుంచి లబ్ధి పొందాము, ఏదో ఒక విధంగా ప్రతి ఇంట్లో జగనన్న పథకాల్లో వల్ల లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ డెఫినెట్గా ఈసారి వేసి ఈ ఊరు నుంచి మంచి మెజారిటీ రెవెన్యూకి ఇస్తానని చెప్తున్నారు. ఈ నెల 6వ తేదీ నంద్యాల పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్ నందు సాయంత్రం 5:30 బలిజ సంఘీయుల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు, ఈ సమావేశంలో బలిజ సంఘీయులు కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలని బలిజ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ సమావేశంలో బలిజ సంఘీయుల రాజకీయ సామాజిక అంశాలపై చర్చించి రాబో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ మంత్రివర్యులు శిల్పమోహన్ రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు పడకల్ల సుబ్రహ్మణ్యం, పరమేశ్వర రాజశేఖర్, కైలాష్ నాథ్, అడ్వకేట్ శ్రీను, బొల్లెద్దుల రవికుమార్, జగన్ ప్రసాద్, చిమ్మారవి, చంద్రశేఖర్ మరియు వైసీపీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. మన బలిజ సంఘ ఆత్మీయ సమావేశాన్ని సోమవారం సాయంత్రం 5:30 అనగా 6వ తేదీ 5వ నెల 24వ సంవత్సరం సౌజన్య ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో మన బలిజ సంఘీయుల రాజకీయ మరియు సామాజిక అంశములపై చర్చించి రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని అక్కడ చర్చించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ శిల్పా రవిచంద్రకిషోరెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంటరీ అభ్యర్థి శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డి గారు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ అయినటువంటి ఇసాక్ బాషా గారు పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన యొక్క సంఘీయులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. నంద్యాలలో మరోసారి వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరవేద్దామని ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వేయించాలని ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి సతీమణి నాగిని రవిసింగారెడ్డి కోరారు. శనివారం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు పొన్నాపురం కాలనీలో వార్డు కౌన్సిలర్ పరచూరి నారాయణమ్మ, ఇన్ఛార్జ్ శ్రీరాముల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించి కరపత్రాలను అందజేశారు. వార్డు ప్రజలు హారతులతో పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ, నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి విజయమే లక్ష్యంగా భారీ మెజారిటీ అందించేందుకు కృషి చేయాలని కోరారు. మరోసారి ప్రజల ఆశీర్వాదంతో నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడాలని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా అధికారం చేపట్టిన నాటి నుండి 5 సంవత్సరాలలో నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి మేలు చేశారని, ఇంత మేలు చేసిన వైఎస్ఆర్సీపీకి భారీ మెజారిటీ అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
శిల్పారావు చంద్రకిషోరెడ్డి అనే నాకు నంద్యాల నియోజకవర్గ ప్రజలు తమ బిడ్డల అవకాశం కల్పించారని, మీ అందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేవలం 3 సంవత్సరాల కాలంలో నంద్యాలను అభివృద్ధి చేశారని, మరోసారి అవకాశం కల్పిస్తే రాష్ట్రంలో నంద్యాలను నెంబర్ 1 గా చేస్తానని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారావు చంద్రకిషోరెడ్డి హామీ ఇచ్చారు. శనివారం నంద్యాల మండలం పోలూరు, మునగాల గ్రామాల్లో వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, రామచంద్రారెడ్డిల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న కాలంలో చేపట్టిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా శిల్పారావు చంద్రకిషోరెడ్డి మాట్లాడుతూ తాను అధికారం చేపట్టిన 5 సంవత్సరాలలో విద్యారంగంలో నంద్యాలలో 500 పడకల నూతన ప్రభుత్వ హాస్పిటల్, మెడికల్ కళాశాల, అవుట్ పేషెంట్స్ బ్లాక్స్ నూతన భవనం, 5 అర్బన్ హెల్త్ సెంటర్లు, విద్యారంగంలో నాడు నేడు కింద 112 పాఠశాలల నిర్మాణాలు, ఆర్డిటి సహాయంతో 3.5 కోట్లతో మహిళా జూనియర్ కళాశాల, ఆదామ సంస్థ ద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియం, ఐటీఐ కళాశాల, ఉర్దూ కళాశాల మరియు వసతి గృహాల నిర్మాణాల పనులు, ఏపీ మోడల్ స్కూల్ భవనాల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. నంద్యాల జిల్లా ఆవిర్భావం, కలెక్టర్ బంగ్లా ఆధునీకరణ, ఫైర్ స్టేషన్ నూతన భవనాలు, పోలీస్ షాపింగ్ క్వార్టర్స్, జేసీ బంగ్లా నిర్మాణాలు చేశామన్నారు. మున్సిపాలిటీకి సంబంధించి 154 కోట్లతో అమృత్ స్కీమ్, 8 పార్కులు, అర్బన్ హెల్త్ సెంటర్లు, నూనెపల్లె నుండి బొమ్మల సత్రం వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమం చేశామని తెలిపారు. వ్యవసాయ రంగంలో మిర్చి యార్డ్, మార్కెట్ యార్డ్ లో నూతనంగా షాపింగ్ కాంప్లెక్స్, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలను కేవలం 3 సంవత్సరాల కాలంలో చేశారని పేర్కొన్నారు. మరోసారి తనకు అవకాశం కల్పిస్తే నంద్యాలను నెంబర్ 1 గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శిల్పారావు చంద్రకిషోరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డిలను అత్యధిక మెజారిటీతో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ శెట్టి ప్రభాకర్, ఎంపీటీసీ ఉస్మాన్, పొబ్బేటి మహేశ్వర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, సర్పంచ్ ప్రతాప్, బాలచంద్రారెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, విజయ్, ఇక్బాల్, కలాం, కరీం, సుధాకర్ రెడ్డి, సతీష్ రెడ్డి, సుక్కిరెడ్డి, చాంద్, ఎహోవా, భూపాల్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మునగాల వైసీపీ నాయకులు సర్పంచ్ లోకేష్ రెడ్డి, రమణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, శ్రీను, మల్లి మరియు గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ అధ్యక్షతన నిర్వహించిన బోయ వాల్మీకుల ఆత్మీయ సమావేశంలో కునుకు తీస్తున్న ఎన్ఎండి ఫరూక్ తనకు వాల్మీకుల మాటలు, ముఖ్య విషయాలు పట్టవన్న రీతిలో నిద్రపోవడంతో వాల్మీకి సంఘీయులు విస్మయం చెందడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.